రావయ్య సూర్యరా, ఇది సీఎం ఆఫీస్ లో ఉందా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో తగలడింది. బొంగరాల గంగరాజులు పేరు పెట్టుకున్నందుకు నన్ను బొంగరంలో ఆడుకుంటున్నావు కదా. ఫోన్ బాత్రూమ్ లో ఉన్నానని చెప్పు. 2 గంటల నుంచి బాత్రూమ్ లో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు సార్. డయేరియా అని చెప్పు. అది ఇందాక చెప్పాం కదా సార్. అయితే ఇప్పుడు జంక్షన్ మొత్తం జామ్ అయిందని చెప్పు. అలాగే సార్. ఇక నా వల్ల కాదు సూర్య. ఓ పక్క మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మా బావులు బావమరుదులు మా వాళ్ళ లోపల ఇస్తామని ఫోన్లు, ఇంకో పక్క కొంతమంది నన్ను ఏకంగా వేసేస్తామంటున్నారు. లేపేయడానికి బయట ఎవరున్నారు సార్? అందరూ జైల్లో ఉంటాను. జోకులా? పోలీసులకు అది కావాలి ఇది కావాలని కోర్టు ఖర్చు పెట్టించావు. ఇప్పుడు జైళ్ళని రౌడీలతో నింపేశావు. వాళ్ళ కనీసం తిండి పెట్టడానికి కూడా గవర్నమెంట్ దిగాడలేదు. వీటన్నిటికీ డబ్బెక్కడి తెమ్మంటావో అది చెప్పు. ఇతను ఎలక్ట్రిసిటీ మినిస్టర్. 15 సంవత్సరాల క్రితం ఎలక్షన్లో డిపాజిట్ కట్టుకోవడానికి అప్పులు చేశాడు. ఈరోజు సిటీలో ఇతనికి 6 బిల్డింగ్లు, 4 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇతను శంకర్మూర్తి అనే బినామీ పేరు మీద 2 రిసార్ట్స్, ఒక మెట్రో షాపింగ్ సెంటర్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఐమాక్స్ కట్టే పనిలో ఉన్నాడు. ఇతను డిఎన్కే. ఇతను చెయ్యని వ్యాపారం లేదు. హోటల్స్, క్లబ్స్, పబ్స్, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, టెలి నెట్వర్క్లు, లైట్స్, బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులున్నాయి. వీళ్ళందరికీ బినామీ ఆస్తులు నీకెలా తెలుసయ్యా? ఈయన మిస్టర్ సాంబశివరావు, యాంటీ కరప్షన్ బ్యూరో ఐజీ. ఈయన మిస్టర్ రామచంద్రారెడ్డి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. అక్కర్లేదు సూర్య, నేను ఈ సంతకం పెట్టను. నువ్వు రాజీనామా చేసినా సరే. ఇప్పటికే మన వాళ్ళందరూ నా మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఈ ఆర్డినెన్స్ పాస్ అయితే నా కాల్ చేసి గట్టిపడేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేస్తాను. అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి చూడాల్సి ఉంటుంది. ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. 20 ఏళ్ల క్రితం గుడిసెలో ఉండి వ్యవసాయం చేసుకున్న ఒక వ్యక్తి 20 ఏళ్ల తర్వాత మలేషియాలో స్టార్ హోటల్స్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్, నగర శివార్లలో 1000 ఎకరాల భూమి అవేవో తక్కువ ధరకు వస్తే కొన్నానయ్యా. మరి ఈ ఫైల్ ఓపెన్ చేయమంటారా? ఆ భూములన్నీ రేపే గవర్నమెంట్ రాసిస్తా. ఆ ఫైల్ మూసేయి. కానీ నాకు ఒక్కటే భయం, మన వాళ్ళంతా నన్ను ఉతికేస్తారేమో. 1-2 రోజులు మీరెవ్వరికీ కనిపించరు, మీకేం వినిపించదు. పిఏ సార్కి టోటల్ గా రెస్ట్ ఇవ్వండి. సమస్యల ఈ దేశాన్ని సరిదిద్దగవచ్చాడు. సరికొత్త లోకానికి శ్రీకారం చుడతాడు. అన్యాయాల అంతు చూసే నేతాగిరా వచ్చాడు. గాంధీజీరా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఎంతసేపు నొక్కుతావు? సీఎం దొరకడా లేదా? సీఎం దొరకడేటయ్యా, లైన్ లో దొరకట్లేదా? మొత్తం పాయ. ఏమయ్యా, స్కాములన్నీ చేసి కూడా పెట్టింది అంతా పాయే. మీ అందరికి పర్వాలేదు రాబాయా, ఎంతో కొంత మిగిలింది. ఏమయ్యా, మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద పెట్టా. నా పేరును అగరొత్తి కూడా లేకుండా పాయే. మూడంతా పాయే. దొరికిందా? దొరికేది ఆ పోల్లోంచి చేస్తే ఊళ్ళోంచి ఊళ్ళోకే కలవదు. జంట బొమ్మల పోను ఆఫ్రికా నుంచి తెప్పించాను. ఇందులో బోయింగ్ కూడా ఉంది. బోయింగ్ కాదు, అది రోమింగ్. నేనన్నది కూడా అదే. ఇందులో చేస్తే సీఎం కాదు పిఎం కూడా కుర్రామంటూ లైన్లోకి వచ్చేసిందే. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇందులో లేడు, ఇందులోకి వస్తాడు. హలో, దొరికాడు కుర్రా. నేను పిడకల పెంటయ్య దొరని. సార్, పెంటయ్య దొర లైన్ లో ఉన్నాడు. హలో, యు ఆర్ ఇన్ క్యూ. దయచేసి కాస్త లైన్ లో ఉండండి. అలాగే లైన్ లోనే ఉంటాను. యు ఆర్ ఇన్ క్యూ, లైన్ లోనే ఉండుము అన్నాడు. అది ఆపరేటర్ వాయిస్ రా, అడిగి రావుడు. So we can leave, sir. Please Let's come. go. ఏంటయ్యా ఇది? బీమా పురుగులా? ఇష్టమైతే తీసుకెళ్ళాలి, లేదా పోండి. ఏంటా నువ్వు? పురుగుల బియ్యం అమ్ముతావరా? కనెక్షన్ కట్. చెప్పయ్యా. పోలీసులు రైడింగ్కి వచ్చారు సార్. సరే, వాళ్ళకి ఫోన్ ఇవ్వు. సార్, మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. హలో, మిమ్మల్ని ఎవరు రైట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు? హోమ్ మినిస్టర్ గారు సార్. ఆ హోమ్ కి మా డిపార్ట్మెంట్ తో పనేంటి? అనవసరంగా మా సివిల్ సప్లైస్ జోలికి వస్తే మర్యాద దక్కదని చెప్పండి. ఎస్ సార్. ఆ పోలీసులకు ఏదో ఒకటి చెప్పి పంపించవయ్యా. ఇమ్మీడియట్ గా స్టాక్ అంతా ఖాళీ చేయిస్తాను. సరే, నేను ట్రై చేస్తా. ప్లీజ్, మీరందరూ ఈ గోడౌన్స్ లో పనిచేస్తూ దీని మీదే ఆధారపడి ఉన్నారని నాకు తెలుసు. కానీ లోపల చాలా తప్పులు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి రైడ్ చేయక తప్పదు.
మీకు కావలసిందేమిటో మీకు రావాల్సిందేమిటో మేం చూసుకుంటాం. దయచేసి దారివ్వండి. తప్పుకోండి. తప్పకండి తప్పకండి. కమాన్, రికార్డ్ ఎవ్రీథింగ్. చూడండి, స్టేట్ మొత్తం రేషన్ షాపులకు సప్లై చేస్తామని ఎఫ్సిఐ దగ్గర కోట్ల రూపాయల కాంట్రాక్టులు కొట్టేయటం, అందులో కనీసం 10% కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసిరకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై చేయడం. నైఫ్, పసిపిల్లలు తాగే పాల పౌడర్లో కలపడానికి పిండి. సార్ ఇది చూడండి. వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్. పంచదారలో కలపడానికి బొంబాయి రవ్వ. టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు. పేద ప్రజలకు తక్కువ రేట్లో ఇస్తున్న ఆహార వస్తువుల్ని ఏ ఒక్కటిని వదిలిపెట్టడం లేదు. సీజ్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ దెమ్ ఇంటు కస్టడీ. ఏ హోమ్ మినిస్టర్ చేయని పని మీరు చేస్తున్నారు అంటే పబ్లిసిటీ కోసమా? కాదు, మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం. వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా సరే దాన్ని తుడిచేయడమే మా డ్యూటీ. మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో కల్తీ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆపేస్తారనుకుంటున్నారా? ఆపిస్తాను. వాళ్ళు ఆపేంత వరకు నేను మీ ఆపను. డిపార్ట్మెంట్ వదిలి పక్క డిపార్ట్మెంట్ మీద పట్టడం కరెక్టే అంటారా? లుక్, సుమోటో యాక్ట్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే దాన్ని పర్సనల్ గా నిలదీసే హక్కు ఈ హోమ్ మినిస్టర్ ఉంది. దోపిడీ, మర్డర్, మానభంగం వీటికన్నా 1000 రెట్లు ఎక్కువ ఈ కల్తీ. పసిపిల్లల పాలతో పాటు ఈ కల్తీ వ్యాపారుల కల్తీ తిండి తినడం వల్ల రోజు రోజుకి హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలకు వేలు పోసి మందులు కొనుక్కోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కారణం అక్కడ కూడా కల్తీ. ఇలా ప్రతి నిత్యావసర వస్తువులు కల్తీ చేసి ప్రజలకు అన్యాయం చేసేవాడు ఎవడైనా సరే ఐ డోంట్ స్పేర్. అంటే ఈ కల్తీ కారణం వీళ్ళేనంటారా? డిఎన్కే లాంటి పెద్ద పెద్ద తలలకి వీళ్ళు బినామీలను మీకు తెలీదా? వాడు జోలికి వెళ్లే ధైర్యం లేక వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? డిఎన్కే కాదు, వాడు అబ్బాయినా సరే ఆధారాలు దొరికినప్పుడు వాడి వెనక ఎంత డబ్బు బలం, అధికార బలం, ఆయుధ బలం ఉన్నా సరే ఐ డోంట్ కేర్. ఇది డిఎన్కేకి మీరు ఇచ్చే వార్నింగ్? ఇట్స్ నాట్ మై వార్నింగ్, ఇట్స్ మై ఆర్డర్. తన వైరం గెలుపే తన లక్ష్యం. చెడుతో తన వైరం గెలుపే తన లక్ష్యం. తను చేసే సమరం కవితకు బంగారం. రాజకీయ వ్యవస్థను మార్చేందుకు వచ్చాడు. పొలిటీషియన్ పేరునే పెంచేందుకు వచ్చాడు. ఎందరెందరో వీరుల కలయికతో వచ్చాడు. కొత్త రాజకీయానికి చిరునామా అయ్యాడు. నా కొడకల్లారా, ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్కడికి 15 ఏళ్ల రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల రౌడీ చరిత్ర ఉంది. కమాన్, రికార్డ్ ఎవ్రీథింగ్. చూడండి, స్టేట్ మొత్తం రేషన్ షాపులకు సప్లై చేస్తామని ఎఫ్సిఐ దగ్గర కోట్ల రూపాయల కాంట్రాక్టులు కొట్టేయటం, అందులో కనీసం 10% కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసిరకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై చేయడం. నైఫ్, పసిపిల్లలు తాగే పాల పౌడర్లో కలపడానికి పిండి. సార్ ఇది చూడండి. వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్. పంచదారలో కలపడానికి బొంబాయి రవ్వ. టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు. పేద ప్రజలకు తక్కువ రేట్లో ఇస్తున్న ఆహార వస్తువుల్ని ఏ ఒక్కటిని వదిలిపెట్టడం లేదు. సీజ్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ దెమ్ ఇంటు కస్టడీ. ఏ హోమ్ మినిస్టర్ చేయని పని మీరు చేస్తున్నారు అంటే పబ్లిసిటీ కోసమా? కాదు, మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం. వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా సరే దాన్ని తుడిచేయడమే మా డ్యూటీ. మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో కల్తీ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆపేస్తారనుకుంటున్నారా? ఆపిస్తాను. వాళ్ళు ఆపేంత వరకు నేను మీ ఆపను. డిపార్ట్మెంట్ వదిలి పక్క డిపార్ట్మెంట్ మీద పట్టడం కరెక్టే అంటారా? లుక్, సుమోటో యాక్ట్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే దాన్ని పర్సనల్ గా నిలదీసే హక్కు ఈ హోమ్ మినిస్టర్ ఉంది. దోపిడీ, మర్డర్, మానభంగం వీటికన్నా 1000 రెట్లు ఎక్కువ ఈ కల్తీ. పసిపిల్లల పాలతో పాటు ఈ కల్తీ వ్యాపారుల కల్తీ తిండి తినడం వల్ల రోజు రోజుకి హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలకు వేలు పోసి మందులు కొనుక్కోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కారణం అక్కడ కూడా కల్తీ. ఇలా ప్రతి నిత్యావసర వస్తువులు కల్తీ చేసి ప్రజలకు అన్యాయం చేసేవాడు ఎవడైనా సరే
ఐ డోంట్ స్పేర్. అంటే ఈ కల్తీ కారణం వీళ్ళేనంటారా? డిఎన్కే లాంటి పెద్ద పెద్ద తలలకి వీళ్ళు బినామీలను మీకు తెలీదా? వాడి జోలికి వెళ్ళే ధైర్యం లేక వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? డిఎన్కే కాదు, వాడు అబ్బాయినా సరే ఆధారాలు దొరికినప్పుడు వాడి వెనక ఎంత డబ్బు బలం, అధికార బలం, ఆయుధ బలం ఉన్నా సరే ఐ డోంట్ కేర్. ఇది డిఎన్కేకి మీరు ఇచ్చే వార్నింగ్? ఇట్స్ నాట్ మై వార్నింగ్, ఇట్స్ మై ఆర్డర్. చెడుతో తన వైరం గెలుపే తన లక్ష్యం. చెడుతో తన వైరం గెలుపే తన లక్ష్యం. తను చేసే సమరం కవితకు బంగారం. రాజకీయ వ్యవస్థను మార్చేందుకు వచ్చాడు పొలిటీషియన్ పేరునే పెంచే. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే. మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే. నా కన్నీరై